సో యూట్యూబ్ గైస్ ఎలా ఉంటారు అందరు ప్రతి ఒక్క తోడుతో నేను ముందుకు వచ్చాను. అండ్ గైస్ ఇంకా ఈ వీడియోలో అయితే మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే ఆడుతున్నాం. అండ్ ఇంకా గైస్ ఇది మన మైన్క్రాఫ్ట్లోనైతే పార్ట్ 4. అండ్ ఇంకా ఇప్పుడు మనం ఈ వీడియోలోనైతే ఒక సీక్రెట్ బేస్ని అయితే మన హౌస్ కింద అయితే కట్టబోతున్నాం. అండ్ ఇంకా ఏమాత్రం వచ్చి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే అండి, ఇంకా మనం మన గేమ్లోకి అయితే వచ్చేసా. అండ్ ఇంకా ఇప్పుడు మన అండర్ గ్రౌండ్ బేస్ కావాల్సిన వాటి అన్నిటిని అయితే తీసుకెళ్ళిపోదాం. అది కూడా ఈ విలేజ్లోనే ఉంటే. అండ్ ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ చెస్ట్ ఉంది కదా, ఈ చెస్ట్ని తీసుకెళ్ళిపోదాం. చేయండి గీసి, ఇది డైమండ్ దొరికింది మనకి. ఓకే అండ్ ఇంకా 2 డైమండ్స్ కనుక దొరుకుంటే మనం ఆబ్సిడియన్ మైన్ చేసుకుని నెదర్లోకి కూడా వెళ్ళిపోవచ్చు తొందరలోనే. ఓకే అండ్ ఇంకా చెస్ట్ని కూడా తీసుకొని అయితే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అండ్ ఇంకా ఇల్లు మనం చెక్ చెయ్యలేదనుకుంటా. ఓకే ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఓకే గైస్, ఓకే ఐరన్ గోళం అయితే వస్తున్నాడు. నేను ఇందాక అనవసరం కొట్టాను వీడియో స్టార్ట్ అవ్వకముందు. వచ్చాడు, ఈడిక్కడే ఉన్నాడు. జస్ట్ మిస్ గైస్, చూడండి ఆ ఫాట్తో మిగిలిపోయాం, లేదంటే చచ్చేవాళ్ళమే. ఓకే అండి ఇంకా ఫాస్ట్గానైతే ఈ గాబుల్ స్టోన్ అయితే తీసి ఫస్ట్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోదాం. వాడు రావట్లేదు కదా. పైలట్ ఐరన్ గోళము రాకరా ప్లీజ్ రా. ఓకే వాడైతే రావట్లేదు. అండ్ ఇంకా ఫాస్ట్గా అయితే మనం ఇంట్లోకి వెళ్ళిపోయి అయితే ఈ డోర్ దగ్గర అయితే కూర్చొని వాడిని కొడదాము. ఓకే అండ్ ఇంక ఇక్కడ జస్ట్ ఏం లేదు వేస్ట్. అండ్ ఇంక డట్టు తీసుకొని అయితే ఇక్కడ ఫిల్ చేసి పడేద్దాం. అండ్ ఇంకా ఇప్పుడు ఐరన్ గోళం చూసుకుందాం. ఏడిగేసాడు. ఎస్ ఇక్కడే ఉన్నాడు. రోబోట్ లాగా ఏంట్రా స్టైల్, సోదిగాడ్లాగా. ఓకే ఫాస్ట్గా అయితే ఇన్ని చంపేద్దాం. వీడియో స్టార్టింగ్లోనే హాఫ్ ఆర్డ్ దాకా వచ్చాం గైస్. ఇంకా అసలుకి మన ఈ సర్వైవల్ స్టార్ట్ చేసినప్పుడు నుండి ఒక్కసారి కూడా చావలేదు. అదే మన గుడ్ లక్ అయితే. ఓకే అండ్ ఇంకా 5 ఐరన్ ఇచ్చాడు గైస్. సూపర్ రా గోళం. అండ్ ఇంకా ఫాస్ట్ ఈ డోర్ని కూడా తీసుకెళ్ళిపోతాం. అండ్ ఇంకా ఇక్కడ మనకి ఈ విలేజ్లో మనం లాపడానికి ఇంకెవరు లేడు. ఓకే అండ్ ఇంకా పదండి ఫాస్ట్గా అయితే వెళ్ళి మన బేస్ని కట్టుకోవడానికి అయితే ఒక ప్లాన్ అయితే వేసుకుందాం. ఓకే అండ్ ఇంకా గైస్ ఇక్కడ మనకి ఓకే ఇది స్పాన్ అయ్యాయి. బట్ విలేజ్ అక్కడ గైస్, విలేజర్ అక్కడ గైస్. వీటితో పాటు ఒక విలేజర్ వస్తాడు కదా, వాడు ఎందుకు చచ్చిపోయినట్టున్నాడు. అండ్ ఇంకా మనకైతే లీడ్ అయితే వచ్చింది. అండ్ ఇంకా దీన్ని కొట్టి చంపేద్దాం. ఓకే వెళ్ళిపో ఇక్కడ నుండి. అండ్ ఇంకా పదని గైస్ ఫాస్ట్గా అయితే కొంచెంసేపు వెళ్ళి మైనింగ్ అయితే చేద్దాం. అండ్ ఇంక డెత్ ఇక్కడ కూడా పెట్టాడు గైస్. నేను పెట్టానేంటి నాకు తెలియకుండానే. ఓకే ఇదైతే ఒకటి అడ్డు వస్తుంది సోది. ఓకే ఇంకా ఫాస్ట్గానైతే కొంచెం మైనింగ్ చేద్దాం. ఎవరు స్పాన్ అవ్వలేదు కదా ఇక్కడ. ఓకే ఎవరు స్పాన్ అవ్వలేదు అనుకుంటండి. ఓకే గైస్ అండ్ ఇంకా మనకి ఇక్కడ మైనింగ్ చేస్తున్నప్పుడు అయితే కొంచెం ఐరన్ అయితే దొరికింది. ఫాస్ట్గా అయితే తీసేద్దాం. అండ్ ఇంకా మన దగ్గర ఎంత ఐరన్ ఉంది కదా, మనం ఏం చేసుకుంటాం, మన దగ్గర ఐరన్ ఆర్మర్ కూడా ఉంది ఎప్పుడు నుండో. అది కూడా మనకి ఈ విలేజ్ వాళ్ళే వచ్చింది. అండ్ ఇంకా గైస్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. ఈ సీడ్ని అయితే నేను మీకు ఫస్ట్ వీడియోలోనే ఇచ్చాను. అండ్ ఇంకా ఫాస్ట్గా ఇక్కడ డట్ని అయితే పెట్టేసి ఇంకొంచెం సేపు అయితే మైనింగ్ చేద్దాం. అండ్ గైస్ ఇంకా మన దగ్గర టార్చెస్ కూడా లేవు. ఇక్కడైతే డార్క్గానే అయితే అయిపోతుంది. అండ్ ఇంకా మాబ్ స్పాన్ అయినా అవ్వచ్చు. అందుకని గైస్ ఫాస్ట్గా అయితే పైకి వెళ్ళిపోయి కొంచెం టార్చెస్ అయితే చేసుకున్నా. అండ్ ఇంక ఇక్కడ మనకే గైస్ లాస్ట్ వీడియో కోల్ అయితే దొరికింది. అండ్ ఇంకా కోల్ కనుక దొరక్కపోతే గైస్ నేను చాలా కష్టం అయిపోయేది. అండ్ ఇంక డట్ గైస్ ఇక్కడ నాకు తెలిసి నేను పెట్టలేదు అనుకుంటా. ఎలా వచ్చిందో ఏంటో నాకు తెలియకుండా నేను పెట్టేసినట్టున్నాను. అండ్ ఇంకా పదండి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇంకా ఓకే నైట్ అయితే అవ్వలేదు. నైట్ కనుక అంటే ఫాక్స్ ఓకే గైస్ ఇంకా మనకు ఆ ఫాక్స్ జోలు అయితే వద్దు. మనం వచ్చిన పని అయితే చూసుకుందాం. అండ్ వీడియో అయితే లెంతీగానైతే చేయకూడదు. అదే గైస్ నా గోల్ అయితే. ఎక్కువసేపు వీడియోలు పెట్టాలంటే ఇక చాలా కష్టమైతే అయిపోతుంది దీనివల్ల అయితే. ఎందుకంటే గైస్ ఇక్కడ అసలు నాకు సరిగ్గా నెట్వర్క్ అయితే ఉండదు. ఓకే గైస్ మనం అసలుకి అనుకుంది ఒకటి చేసేది ఒకటి. మైనింగ్ మనం వీడియోలు చేయాల్సింది సీక్రెట్ బేస్ ఒకటి. అందుకని గైస్ ఇప్పుడు నేను 2 పికాక్స్లు అండ్ ఇంకొక షవల్ అయితే చేసుకున్నాను. అండ్ ఇంకా మనకు అవసరం లేని అన్నింటినైతే చెస్ట్లోనైతే పెట్టేసి
వెళ్ళిపోదాం. ఓకే గైస్, మన సీక్రెట్ బేస్ని ఎక్కడో కట్టుకోవడం ఎందుకు, ఇక్కడ మన ఇంటి దగ్గర కట్టేసుకుందాం. ఓకే, ఫాస్ట్గా అయితే మైండ్ చేద్దాం. ఇంకా నా దగ్గర షవల్ ఉండాలి. ఎస్, షవల్ అయితే ఉంది. అండ్ ఇంకా దీని అయితే తీసేసుకుందాం. ఓకే, ఫాస్ట్గా అయితే మైండ్ చేద్దాం. ఎక్కడ జాంబీస్ స్కెల్టన్ సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఏంటో గైస్ మనకి దగ్గరలోనే ఉన్నారు. అవును గైస్, నేను ఒకటి మర్చిపోయాను, నా దగ్గర టార్చెస్ లేవు కదా. ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయి అయితే టార్చెస్ని చేసుకుని వద్దాం. ఓకే అండి, ఇంకా నేను టార్చెస్ని తీసుకుని అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ టార్చ్ని అయితే పెట్టేసి మనం మైనింగ్ని అయితే కంటిన్యూ చేసేద్దాం. ఓకే అండ్ ఇంకా ఏంటి గైస్ ఇది, అరే మన హౌస్ కింద ఒక కేవ్ ఉందా ఇప్పుడు రా. ఓకే గైస్, నాకు తెలిసి ఇక్కడ నుండే అనుకుంటా జాంబీస్కి వెళ్ళడం సౌండ్స్ అనిపిస్తుంది. అండ్ ఇంకా అక్కడ పెద్ద కేవ్ ఉంది గైస్, మీరు చూసారా? ఆగండి ఫస్ట్గా అయితే ఇక్కడ ఫస్ట్ డట్టు మొత్తాన్ని అయితే పెట్టేద్దాం, ఎందుకంటే ఎవరు రాకూడదు. అరే జాంబీ రాకు మా గైస్, జస్ట్ మిస్సు. నువ్వు వచ్చినా కానీ రాకపోయినా కానీ నేనైతే నిన్ను చంపే ఉన్నారా జాంబీగా. ఓకే అండి, ఇంకా ఫాస్ట్గా అయితే ఇక్కడ డట్టుని అయితే పెట్టేసి నువ్వు చావరు పో నుండి. ఓకే గైస్, ఇక్కడ పెద్ద కేవే ఉంది. అండ్ ఇంకెక్కడ వెనకాలైతే మనం డట్టు పెట్టడం మర్చిపోయాం. మళ్ళీ వెనకాల నుండి క్రేపర్ వచ్చి బ్లాస్ట్ అయితే మాత్రం మన పని అయిపోయింది ఇక. ఓకే అండి, ఇంకా ఐరన్ ఆర్మర్ కూడా వేసుకున్నాం మనం అయితే, కానీ పర్వాలేదు. మళ్ళీ మన ఐటమ్స్ పోయాయి అనుకోండి, ఇక మన పని అయిపోయినట్టే. ఓకే అండి, ఇంకా ఫాస్ట్ అయితే ఇన్ని చంపేసి మనం మైనింగ్ మన సీక్రెట్ బేస్ని అయితే కంటిన్యూ చేసేసుకుందాం. ఇది కూడా అండర్ గ్రౌండ్లో. ఓకే గైస్, చాలా పెద్ద ఏరియానే ఉంది ఇక్కడ. అండ్ ఇంకోసారి టార్చ్ పెట్టి చూద్దాం. అండ్ ఒకసారి వెళ్దామా? ఓకే, ఒకసారి అయితే వెళ్దాం గైస్. నేను ఇది సాహసాలు చేస్తాను. ఓకే అండ్ ఇంకా ఇది పెద్ద కేవు. ఓకే, డైమండ్స్ కూడా ఇక్కడ ఈజీగానే దొరుకుతాయి అనుకుంటా. ఓకే నాకు తెలిసి నా పక్కనే స్కెల్టన్ ఉన్నట్టున్నాడు. నాకైతే సౌండ్స్ అనిపిస్తున్నాయి. వచ్చేద్దాం. ఓకే అండి, ఇంకా కేవ్ని పక్కన పెట్టేసి అయితే మళ్ళీ మనం మైనింగ్ని అయితే మనం కంటిన్యూ చేసేద్దాం. ఓకే, పైన కూర్చుందాం కొంచెంసేపు అయితే. అండ్ ఇంకా పదండి కిందకైతే దూకేద్దాం. అండ్ ఇంకా ఇక్కడ ఒక టార్చ్ పెట్టేసి ఇంకా మళ్ళీ మనం ఏంటి గేసి టార్చ్ ఒకటే. ఓకే, కొంచెం పక్కకు వచ్చేది మైనింగ్ చేద్దాం. గైసి కంట్రోల్స్ ఏంటో ఇంత వింతగా ఉన్నాయి. ఓకే అండి, ఇంకా నాకు తెలిసి ఇక్కడ దాకా అయితే చాలు అనుకుంటా. అండ్ ఇంక ఇప్పుడు కొంచెం ప్లేస్ని అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం. ఎస్, అండ్ ఇంకొక 2 బ్లాక్స్. ఎస్, చాలు గైస్. ఇంకా ఈ కాపర్ ఉంది, కాపర్ ఏంటి పేరు? ఎస్, కాపర్ ఉంది, మనకి ఎందుకు అవసరం లేదు. అండ్ ఇంకా ఇక్కడ దాకా చాలు ఇంత లెంత్ అయితే. అండ్ ఇంక ఇప్పుడు కొంచెం సైడ్గానైతే ఎక్స్టెండ్ చేద్దాం. అటు 3 ఇటు 3 అయితే. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా ఫస్ట్ అయితే డట్ మొత్తాన్ని కూడా అయితే తీసేద్దాం. ఓకే గైస్, అండ్ ఇంకా మనం కొంచెం ప్లేస్ని అయితే క్లియర్ అయితే చేసాం. అండ్ ఇంకా ఇప్పుడు కొంచెం కిందకు కూడా అయితే డిగ్ చేద్దాం. 1 బ్లాక్ని అయితే తీసేద్దాం. ఓకే అండ్ ఇంకా ఇది. అండ్ ఇంకా ఇప్పుడు ఇక్కడున్న ఈ లేయర్ మొత్తాన్ని కూడా తీసేద్దాం. ఓకే అండి, ఇంకా నేను ఇక్కడ మొత్తం అయితే క్లియర్ చేసాను. అండ్ ఇంక బెడ్ కింద తీస్తే ఓ మ్యాజిక్. ఏంటి గైస్ ఇది, ఈ బెడ్ కింద బ్లాక్స్ తీసినా కానీ ఏం కావట్లేదు బెడ్కి. నా వరల్డ్ ఏమన్నా గ్లిచ్ అయిందా ఏంటి? నార్మల్ కానీ గైస్ అసలుకి ఇలా జరుగుతుందా? ఓకే అండి, ఇంకా ఇక్కడ నేను టార్చ్ని డట్టుని కూడా తీసేద్దాం. నీకు టార్చ్ని అయితే గైస్ అక్కడ పక్కన పెట్టేద్దాం. నీకు ల్యాప్టిస్ చూసారు కదా, మనం మైనింగ్ చేసినప్పుడైతే దొరికింది. నీకు ఇప్పుడు నేను పైకి వెళ్ళాలి గైస్. ఓకే అండి, ఒకసారి బెడ్ నొక్కితే ఓ బెడ్ ఈజ్ అబ్స్ట్రాక్టెడా? అరే ఏం మాట్లాడుతున్నారు ఇది? ఓకే అండ్ ఇంకా నేను ఇప్పుడు పైకి ఎలా వెళ్ళాలి? రే ఏంటి గైస్ ఇది, ఇప్పుడు నేను పైకి ఎలా వెళ్ళాలి? ఇలా కిందకైతే వచ్చాను. ఓకే అండి, ఇంకా నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఇంకా పికాక్స్ తీసుకొని అయితే పక్క నుండి తవ్వుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ ఇంకా పదండి అనుకున్నట్టుగానే ఫాస్ట్గానే అయితే పైకి వెళ్ళిపోదాం. ఓకే అండి, ఇంకా నేను చాలాసేపటి తర్వాత అయితే గైస్ పైకి అయితే వచ్చేసాను. అండ్ ఇంకా ఫాస్ట్గానే అయితే వెళ్ళి మన వుడ్ ఎక్కడ ఉందని అయితే చూసుకొని దాన్ని అయితే తీసుకొని
ఇంకా ల్యాడర్స్ అయితే చేసేద్దాం. ఎస్ అండ్ ఇంకా ల్యాడర్స్కి ఫస్ట్ అయితే గైస్ మనం కొంచెం ప్లాంక్స్ తీసుకుందాం అండ్ ఇంకా కొన్ని స్టిక్స్ చేసుకుందాం. 4 29 33 అయితే ఉన్నాయి చాలు. అండ్ ఇంక ఇప్పుడు మన ల్యాడర్స్ని తీసేసుకుందాం. ఓకే గైస్ అండ్ ఇంకా నేను ల్యాడర్స్ అన్నిటిని అయితే తీసుకొని కిందకైతే వచ్చేసాను. అండ్ ఇంక ఇప్పుడు ల్యాప్టీస్ ఉంది కదా ఇక్కడ, ఈ ల్యాప్టీస్ మొత్తాన్ని కూడా నేనైతే తీసేసుకొని ఇంకా మన ల్యాడర్స్ పెట్టే పని అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి ఇంకా నేను ల్యాడర్స్ తీసుకుని అయితే పైకి అయితే వచ్చేసాను. అండ్ ఇంకా ఇప్పుడు మనం కరెక్ట్గానైతే చూసుకోవాలి గైస్ ల్యాడర్స్ పెట్టే దగ్గర, లేదంటే మళ్ళీ మన కేవ్ అయితే మిస్ అయిపోతుంది. ఓకే అండి ఇంకా పెట్టేద్దాం ఇక్కడ ల్యాడర్స్ అయితే. ఎస్ అండ్ ఇంకా ఇప్పుడు కిందకైతే దూకేద్దాం ఫాస్ట్గానే అయితే. ఎస్ అమ్మ గైస్ జస్ట్ మిస్. ఈ వీడియోలో మళ్ళీ ఒక్క హార్ట్తో బతికిపోయాం. ఏంటి గైస్ ఈరోజు రెండు సార్లు చచ్చిపోయే వాళ్ళం దాదాపు అయితే. అండ్ ఇంక ఇప్పుడు ఇక్కడ ఎక్కడుంది అది, మన ల్యాడర్స్ ఎక్కడున్నాయో గైస్ మనం స్ట్రైట్గానే అయితే వెళ్ళాలి. ఎస్ ఇంతే. అండ్ ఇంకా ఫాస్ట్గానే అయితే మనం మన ల్యాడర్స్ని అయితే పెట్టుకుంటానే అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక్క ల్యాడర్ పెడితే చాలు ఇక ఫాస్ట్గానే అయితే వెళ్ళిపోతాను. ఎస్ చూసారు కదా ఆ మాత్రం ఫాస్ట్గా ఉండాల్సిందే. అండ్ ఇంకా ఓకే కిందకైతే వచ్చేసాను నేను. అండ్ ఇంకా ఇప్పుడు ఇక్కడ ఖాళీగా ఉంది కదా, ఇక్కడ అంతా చెస్ట్లో అయితే పెడదాం మనం తీసుకొచ్చి. అండ్ ఇంక బెడ్ ఈజ్ అబ్స్ట్రక్టెడ్ అనే వస్తుంది. ఓకే గైస్ అండ్ ఇంకా నేను ఇక్కడ ఒక ట్రాప్ డోర్ కూడా అయితే చేసుకొని వచ్చేసాను. ఎస్ ఇక్కడైతే పెడదాం ఇంకా. ఓకే గైస్ అండ్ ఇంకా నేను చెస్ట్లో అయితే ఇక్కడ ఇలానైతే పెట్టేసాను. అండ్ ఇంకా మన చెస్ట్లో అయితే ఐటమ్స్ అన్నిట్లో అయితే తెచ్చి పెట్టేద్దాం. ఓకే అండ్ ఇంకా నేను కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చేసి ఇదిగోండి ఇందులోనైతే పెట్టేశాను. ఓకే అండ్ ఇంకా మన దగ్గర ఉన్న మొత్తాన్ని అయితే తీసుకొచ్చి మన చెస్ట్లోనైతే పెట్టేశాను. ఓకే సో అండ్ ఇంకా ఈ వీడియోని అయితే ఇంత మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. అండ్ గైస్ ఇంకా ఈ వీడియోని అయితే మనం ఈ బేస్ అని అయితే కట్టేసాం. అండ్ ఇంకా వచ్చే వీడియోలో అయితే మనం ఉండడానికి అయితే ఒక హౌస్ని అయితే కట్టుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఇంకా వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్. అండ్ గైస్ ఇంకా ఏదైనా ఛాలెంజెస్ ఇవ్వాలంటే కామెంట్స్లోనే అయితే పెట్టండి. ఓకే దాన్ని అయితే చేయడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకా బాయ్.